అక్కడి నుంచి గుల్లా ఉన్నది. అది దత్తాత్రేయుడు, తర్వాత తృతీయ దత్తావతారం మాణిక్య ప్రభు. అంటే మనం తృతీయ అవతారం అంటారు, కానీ ఈ మాణిక్య ప్రభు సంస్థ వాళ్ళు చతుర్థ అవతారం అంటున్నారు. ఎందుకు అంటున్నారంటే దత్తాత్రేయుని కూడా మొదటి అవతారం అంటారు. భగవంతుని యొక్క దత్తావతారం మొదటి అవతారం, శ్రీపాద వల్లభుడు రెండో అవతారము, శ్రీ నృసింహ సరస్వతి మూడో అవతారము, ఈ మాణిక్య ప్రభు మహారాజు గారు నాలుగో అవతారం అంటున్నారు, కానీ మనం మూడో అవతారం అంటాం. అందు గురించి అది ఉన్నది. అద్భుతమైన క్షేత్రం. ఎంత పెద్దగా ఉంది అంటే చాలా పెద్ద, 5,000 మంది కూర్చుంటారు అక్కడ. అనుకోకుండా సాయంకాలం చైర్మన్ కూడా ఉన్నారు. ఆయన అక్కడ బాబురావు విఠల్ రావు అని ఉన్నాడు. అక్కడ కమిటీ మెంబర్స్ కూర్చున్నారు అందరూ, విశాలమైంది. ఆయనను కలిశాను. వారన్నారు ఇంకా చాలా ఉందండి, కాంపౌండ్ కట్టాము అప్పుడు, ఇంకా అవతల కూడా మాదే ఉన్నది అన్నాడు. ముందర పార్కింగ్ అంటే కార్లు పెట్టి కాదు, బస్సులే తిరిగేంత పార్కింగ్ ఉన్నది. అది గుల్లా అనే ప్రాంతం. అక్కడ ఒక అవధూత ఉండేవారు. ఆ అవధూత ఈ నిర్మాణం చేసిండు. ఫస్ట్ చేసిన తర్వాత అవధూత ఇక ఆవిడ చెప్పిందట, అవసాన దశకు వచ్చినాక నేను చనిపోతాను, నన్ను 3 రోజులు అట్లే ఉంచండి, నేను ఇంకో ఆత్మ లోపలికి వెళ్ళిపోతాను, నా 3 రోజుల తర్వాత నా సమాధి చేయండి అని చెప్పారట. చెప్తే కొంతమంది ఆ ఊర్లో ఉన్నవాళ్ళు ఏం చేసిందంటే, మహానుభావులు 3 రోజులు శవాన్ని ఉంచడం ఏమిటి, మంచిది కాదని చెట్టుకు కట్టేసిండ్రు, కాల్ చేసిండ్రు. తప్పు జరిగింది కదా, కాల్ చేసినప్పుడు ఏమైంది, అతని కళ్ళు పోయినాయి. అతని సంతతి డెగ్గులూరులో ఉన్నారు, వాళ్ళకు మందమత అయింది, కాళ్ళు ఇరిగినాయి, వాళ్ళ సంతతి ఇప్పటికీ అట్లా అవుతుందట. అందు గురించి ఎప్పుడు కానీ ఒక అవధూతలను మనము పొరపాటున కూడా ఒక మాట అనకూడదు. అవధూతల జీవితమే తెలియదు మనకు. అసలు ఇది ఏమిటో అది ఏమిటో తెలియదు. అసలు జీవ సమాధి ఎందుకు అవుతారో తెలియదు మనకు. సమాధి జీవ సమాధి అయిన వాళ్ళు మళ్ళీ మరి వస్తారా రారా మనకు తెలియదు కదా. అందరూ ఉన్నారు మహానుభావులు, రాఘవేంద్ర స్వామి ఉండే, బ్రహ్మంగారు ఉండే, చాలామంది ఉన్నారు. మరి ఏమిటి మనం ఊరికే అనవసరంగా మాట్లాడవద్దు ఎప్పుడైనా. అట్లా జరిగింది అక్కడ. అది చూసుకున్నాను నేను.